హాయ్ ఫ్రెండ్స్, పొటాటో ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా 3 పొటాటోస్ తీసుకున్నానండి. వీటికి పైన ఉన్న ఈ పీల్ అంతా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక పొటాటోస్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పొటాటోస్ అన్నిటినీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలండి. కట్ చేసుకున్న ఈ పొటాటోస్ని కూడా ఒక 10 to 15 మినిట్స్ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవటం వల్ల పొటాటోస్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మీరు కూడా ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసుకొని ఒకసారి ట్రై చేయండి. 10 మినిట్స్ తర్వాత వాటర్ అంతా వంపేసుకొని బంగాళదుంపలు అనేవి వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. ఆవాలు, పచ్చిపప్పు, సాయిపప్పు, జీలకర్ర వేసుకొని చిటపట్లాడినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పొటాటోస్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. కొద్దిసేపు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఈ బంగాళదుంపలు అనేవి బాగా ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకోవడం వల్ల పొటాటోస్ అనేవి ఈక్వల్గా కుక్ అవుతాయండి. లేకుంటే అడుగంటే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకుందాం. ఫ్రై అయిపోయినాక ఇందులో రుచికి తగిన సాల్ట్, అలాగే కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటో ఫ్రై అనేది పప్పు కానీ సాంబార్ కానీ మనం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ పొటాటో ఫ్రై అనేది రెడీ.